హాసన్ నటిగా కెరీర్ మొదలుపెట్టి 15 ఏళ్ళు అవుతోంది. ఈ టైంలో శృతి హాసన్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎన్నో హిట్లు, ఎన్నో ఫ్లాప్లను చవిచూసింది. కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్గాను శృతి హాసన్ లైఫ్లో ఎన్నో మార్పులొచ్చాయి. ప్రేమ వ్యవహారాల్లో శృతి హాసన్ విఫలమవుతూనే ఉంది. సినీ కెరీర్ను పీక్స్లోనూ చూసింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ కూడా చూసింది. ఇప్పుడు మళ్ళీ శృతి హాసన్ గాడిన పడిందనుకోండి. నటిగా ఆమె 15 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అభిమానులు విశేష చెప్తూ పోస్టులతో సందడి చేస్తున్నారు. శృతి హాసన్ ప్రస్తుతం నెట్టింట్లో ఎంత సందడిగా ఉంటారో అందరికీ తెలిసిందే. శృతి హాసన్ నటిగా 15 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. శృతి హాసన్ సింగర్గా, నటిగా అందరికీ తెలిసిందే. శృతి హాసన్కు మ్యూజిక్ అంటే ప్రాణం. కమల్ హాసన్, వెంకీ మామ చేసిన ఈనాడులో శృతి హాసన్ ర్యాప్ సాంగ్తో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ శృతి హాసన్ ప్రైవేట్ ఆల్బమ్స్తో అలరిస్తూ ఉంటుంది. మధ్యలో శృతి హాసన్ ప్రేమ వ్యవహారం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆస్ట్రేలియా ప్రేమికుడి మత్తులో శృతి హాసన్ మునిగిపోయి సినిమాను పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేందుకు శృతి హాసన్ చాలానే కష్టపడింది. శృతి హాసన్ కెరీర్ స్టార్టింగ్లో చాలా విమర్శలు ఎదుర్కొంది. గబ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ అందరికీ సమాధానమిచ్చింది. ఆ మూవీ తర్వాత శృతి హాసన్ కెరీర్కు తిరుగు లేకుండా పోయింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ శృతి హాసన్ ఎదుగుతూనే వచ్చింది. ప్రేమ వ్యవహారాల కారణంగా కాస్త కెరీర్ స్లో అయింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ సింగిల్గానే ఉంది. దీంతో తన ఫోకస్ అంతా కెరీర్ మీదే ఉంది. ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ప్రాజెక్టులతో సందడి చేయనుంది. గత ఏడాది తెలుగులో 3 చిత్రాలతో దుమ్ము లేపింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ అంటూ వరుసగా ఆడియన్స్ని మెప్పించింది. ఇక ఇప్పుడు అడవిశేష్, డెకాయిట్ అనే చిత్రంతో బిజీగా ఉంది. కమల్ హాసన్ పేరు చెప్పుకుని శృతి హాసన్ ఎప్పుడూ అవకాశాల కోసం ఎదురు చూడలేదు. తన టాలెంట్తో శృతి హాసన్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఇక నటిగా 15 ఏళ్లు కావడంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఇలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో మైలురాయి వంటి చిత్రాలను తన ఖాతాలో వేసుకుందంటూ ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు.